నమస్తే సార్, మీ పేరు? పూర్ణచంద్రరావు అండి. సార్, మీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది సార్? బాగుంది, సంతృప్తికరంగా ఉంది. ఏ విధంగా, ఎందుకు? ఇప్పుడు జనాల్లో కలిసిమెలిసి పోవడంలో కానీ ఏదైనా పని కావాలన్నప్పుడు పలానా పని అవసరమో, ఇది పని కావాలి అంటే జనానికి ఇబ్బంది లేకుండా పని చేసి పెడుతున్నాడు. అది ఈ 6 నెలల్లో మీ గురజాల నియోజకవర్గంలో కానీ గ్రామాల్లో కానీ మీరు చూసిన మార్పు ఏంటి? గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఇవ్వడం కానీ, సిమెంట్ రోడ్లు కొత్తగా ఫండ్స్ ఇచ్చి సిమెంట్ రోడ్లు వేయించడంలో కానీ, గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించడంలో కానీ, లేక ఈ ఏదైతే డెవలప్మెంట్ సంబంధించి ఎవరైనా వివాదాలు పెట్టుకొని డెవలప్మెంట్ కాకుండా ఉంటే వాటిని పరిష్కరించడంలో కానీ ముందంజలో ఉన్నాడు. మీ గత ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారితో పోల్చుకుంటే ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి పనితీరు ఎలా ఉంది? ఆయనకి ఈయనకి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఆయన కేవలం రాజకీయం మాత్రమే చేశాడు. ఏది హింసించడంలో మాత్రమే ప్రథముడు. ఎవరైతే ఇతను మన పార్టీ వాడు కాదు అంటే కాదు అని ఎవరు చెప్పినా కానీ అతన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే కోణంలోనే చూస్తారే తప్ప ఇతను ఇబ్బంది పడుతున్నాడు. అసలు డెవలప్మెంట్ కాకుండా ఇతను చేసే పని డెవలప్మెంట్కి ఉపయోగపడదా అనేది ఆలోచించకుండా ఇక్కడ చెప్పిన నాయకుడు ఏదైతే చెప్పాడో అదే చేయాలనే తీరులోనే ఉంటాడే కానీ అతను ఈ విధంగా పనిచేసి ఇక్కడ వర్క్ ఒక 50 మంది నుంచి 100 మంది దాకా పని కల్పిస్తాడు ఇతను అనే ఆలోచన లేకుండా ఆ పనులు ఆపుతాడు. ప్రజెంట్ నాదే జరిగింది, ఎవరిదో కాదు. నేనే గోడౌన్స్ కట్టాలని చెప్పేసి ఒక విషయంలో ల్యాండ్ కన్వర్షన్లో పెట్టుకుంటే ఆ ల్యాండ్ కన్వర్షన్లో ఇతను టీడీపీ వ్యక్తి, ఇతను టీడీపీ అభిమాని అని చెప్పేసి చెప్పడం వల్ల ఒక కలెక్టర్ కాడికి కూడా నేను స్పందనలో పెడితే ఆ స్పందనలో కూడా మీరు ఏ పార్టీ అని అడిగే పరిస్థితికి వచ్చింది అప్పుడు, ఏది గత 5 ఏళ్లలో. కానీ ఇప్పుడు అలా కాకుండా ఎవరైతే పేపర్ వర్క్ కానీ డెవలప్మెంట్కి ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళకి ఏ విధంగా అయినా సరే సహకరించాలనే విధంగా ఇప్పుడుంది ప్రజెంట్. కానీ అప్పుడు మాత్రం అలా లేదు. ఇతని నుంచి ఏది ఆఖరికి తార్ రోడ్లు కూడా రిజిస్టర్ చేసుకొని ఈ ల్యాండ్ కన్వర్షన్ అయిన భూమికి తార్ రోడ్డుకి ఈ భూమికి మధ్యలో నేనున్నాను అని చెప్పేసి ఆ విధంగా చెప్పిన వాళ్ళకే అవకాశంగా వాళ్ళు చేశారు. కానీ నన్ను 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు 21లో ల్యాండ్ కన్వర్షన్లో పెడితే ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టారు. నాకు తర్వాత అదే పరిస్థితిలో నేను తెచ్చుకోవాలని చెప్పేసి చివరికి కలెక్టర్ గారి కాడ కూర్చొని ఇదండి పరిస్థితి, అసలు మీరు డెవలప్మెంట్కి చూస్తారా ఎమ్మెల్యే కోసం చూస్తారా అని చెప్పేసి అంటే చివరికి కలెక్టర్ గారు గట్టిగా ఫోర్స్ తీసుకొని వాళ్ళకి ఆర్డీఓకి చెప్పి దీన్ని ల్యాండ్ కన్వర్షన్ చేయండి అని చెప్పేసి చెప్పాడు. అంటే అప్పుడున్న ఎమ్మెల్యే డెవలప్మెంట్ కాదు, మనకి డబ్బులు కావాలి, ల్యాండ్ కన్వర్షన్కి కూడా ఎమ్మెల్యే సంతకం కావాలి అనే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఈయన ఏంది డెవలప్మెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎన్నుకుండి మనం నడిపిద్దాం అనే ఆలోచనలో ఈయన ఉన్నాడు. అదే వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం. కూటమి పరిపాలన ఈ 6 నెలల పనితీరు మీకు ఎలా అనిపించింది సార్? ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది కానీ, మిగిలిన సహచార మంత్రులది కానీ. మంత్రులు కానీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ ఇప్పుడు మొన్న వరదలే వచ్చినాయి. అటువంటి పరిస్థితుల్లో ఆయన 72 ఏళ్ళ 73 ఏళ్ళ వయసులో కూడా ఒక నవయువకుడులాగా అతను అక్కడ ఆ ఏరియాకి పడవల్లో వెళ్ళి నీటిలో ఉండి దగ్గరుండి నేనున్నానని చెప్పేసి భరోసా ఇచ్చి నడిపించాడు. అతను స్వచ్ఛమైన నాయకుడు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న మన నాయకులు కూడా అదేవిధంగా మనం చేయాలనే ఉద్దేశంతో అతను ఒక టీచర్లాగా వీళ్ళు బడి పిల్లల్లాగా అదేవిధంగా అందరూ కలిసి పనిచేస్తున్నారు. కరెక్ట్గా ఇప్పుడు పరిపాలన చక్కగా ఉంది. సార్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఏం చెప్తారు సార్? గత ప్రభుత్వానికి దాచుకోవడం ఇవే కార్యక్రమాలు. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి పని చేయాలి అనే తపన ఇదే ఉంది, అది తప్పితే వేరే ఏం లేదు. ఈ 6 నెలల్లో రాష్ట్రంలో మీరు గమనించిన మార్పు ఏంటి? అభివృద్ధి పరంగా కానీ, శాఖల పరంగా కానీ, అధికారుల పరంగా కానీ? అధికారుల పరంగా కానీ, శాఖల పరంగా కానీ ఇది చూసుకుంటే ఏ పనైనా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుకు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ, ఇంకోసారికి కానీ ఎక్కడికి వెళ్ళినా పని వచ్చారు అంటే ఎమ్మటే పని చేసి పంపిస్తున్నారు. పని అంటే కాగితాల పరంగా కానీ, ల్యాండు ఆన్లైన్ కాకపోయినా వాటిని ఎలా చేయాలి, దీంట్లో ఏమి తేడాలు ఉన్నాయని చెప్పేసి వీడియోలో చూస్తున్నారు. కానీ అప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళే ఆన్లైన్ తప్పిస్తారు, వాళ్ళే మా కాడికి రావాలని తిప్పుకుంటారు. నాయకుడి కాడికి పోతే పని అవుద్ది, నాయకుడి కాడికి పోతే జెండా కప్పుకుంటే పని అవుద్ది, జెండా కప్పుకోనంటే పని కాదు. అది అప్పటికి ఇప్పటికి ఉన్న వ్యత్యాసం. ఇప్పుడేంటి పని ఎవరు వచ్చినా పని చేస్తున్నారు.
సరే, ఈ కూటమి ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ సదస్సులు అని చెప్పి ఏర్పాటు చేసింది. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అవి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడిపోతుంది? రెవెన్యూ సదస్సుల వల్ల ఇప్పుడు కొంతమందికి ఏది రెవెన్యూ పరంగా ఏమన్నా ల్యాండ్లో కానీ ఏదైనా డిఫరెంట్లు ఉన్నా ఎలా చేయాలి ఏందనేది వీళ్ళకి కొన్ని తెలియని పరిస్థితుల్లో వీళ్ళే ప్రజల వద్దకు పోయి ఇదిగో ఈ విధంగా ఇట్లా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి కొన్ని సూచనలు ఇచ్చి ఈ విధంగా చేయించండి అని ఏదైనా సలహా కావాలంటే ఇక్కడ ఉన్న ఆఫీసర్లను అడగండి అని చెప్పేసి మన వాళ్ళు ఈ టీడీపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. సార్, చంద్రబాబు గారు విజన్ 2047 అంటూ డాక్యుమెంట్ విడుదల చేశారు. ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన డెవలప్మెంట్ కోసమే ఒక నవయువకుడులాగా చేస్తున్నాడు. అతను పరిపాలన వచ్చినాక ఇప్పుడు భూముల రేట్లు కూడా కదలికి వచ్చింది, ప్రజల్లో కూడా సంతోషాలు ఉన్నాయి. ఓకే. సార్, చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సామాన్య కుటుంబాలు కానీ, అటు మహిళలు కానీ, ఇటు రైతులు కానీ, విద్యార్థులు కానీ అల్లాడిపోతున్నారు. అరాచక పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అదంతా రాంగ్ అండి. ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళు చెప్పేవి అన్నీ లేని ఏ సాక్ష్యాలు లేకుండా కావాలని ఇబ్బందులు పెట్టి రైతులను కానీ ఇప్పుడు వాళ్ళు సాటింపు ఎక్కువ. మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేసి ఏది పలానా రోడ్లు వేసాము ఇది చేసామని ఎక్కడికక్కడికి చెప్పుకోవటమే కానీ పని చేసింది ఎక్కడా లేదు. పని చేసింది కొన్ని మాత్రం చేశారు, అన్నీ చేయలేదు అనకూడదు, కొన్ని చేశారు. అది ఎలా? వాళ్ళకి పర్సెంటేజ్లు వచ్చే వాటిల్లో మాత్రమే చేయగలిగారు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ప్రతిదీ ప్రజల వద్దకు పోయి ఏదైనా అవసరమైన పల్లెటూళ్ళతో సహా ప్రతి ఒక్కటి పనులు చేస్తున్నారు. చివరిగా మీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు గారికి కానీ, కూటమి ప్రభుత్వానికి ఈ 6 నెలల పరిపాలన పనితీరుకు 100కి ఎన్ని మార్కులు వేస్తారు సార్? 90 వేయచ్చు, 90 మార్క్స్ వేయచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.